Hi, hello, welcome back to my channel. And ఆల్రెడీ బిజినెస్ రీసెర్చ్ మెథడ్లో 3 యూనిట్స్ పోస్ట్ చేసేసిన, ఇది 4th యూనిట్. అండ్ మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నారో, మీకు ఆన్సర్స్ వస్తున్నాయా, నేను చెప్పినది లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. నాకు కూడా అర్థమవుతుంది. అప్పుడు నాతో ఇంటరాక్ట్ అవుతుంటే నేను మీకు ఆన్సర్స్ ఇస్తుంటే అప్పుడు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు నాకు కామెంట్ చేయండి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మాట్లాడుకుందాం లైవ్గా, అప్పుడు ఫేస్ చూపించుకుంటా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు అయితే బిజినెస్ రీసెర్చ్ మెథడ్లో యూనిట్ 4 ఇక్కడ డిఫైన్ హైపోథెసిస్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఏంటిది? ఇది షార్ట్లో కూడా రావచ్చు అండ్ లాంగ్లో కూడా మోస్ట్ రిపీటెడ్ వన్ ఇది. అసలు హైపోథెసిస్ అంటే ఏంటి? హైపోథెసిస్ ఈజ్ ఎ టెంపరవరీ స్టేట్మెంట్ ఆర్ అసెప్షన్. ఒక టెంపరవరీ స్టేట్మెంట్ లేదంటే అసెప్షన్ అది, దట్ ప్రిడిక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్ అండ్ ఇట్స్ టెస్టెడ్ త్రూ రీసెర్చ్. మోర్ స్టడీ అవర్స్ లీడ్స్ టు బెటర్. అంటే ఒక అజెప్షన్, మనకు ఒక అజెప్షన్ ఉంటుంది కదా, ఎక్కువ చదివితే మనం ఎక్కువ మార్క్స్తో పాస్ అవుతాం. అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, కానీ అదొక అజెప్షన్. అర్థమైందా? అది టెస్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇట్ ఈస్ టెస్టెడ్ త్రూ రీసెర్చ్ త్రూ టెస్ట్ చేస్తుంది హైపోథెసిస్. లైక్ ఆఫ్టర్ దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రిడిక్షన్, ఇదొక ప్రిడిక్షన్ మాత్రమే. ఆఫ్టర్ కలెక్టింగ్ డేటా ద రీసెర్చర్ చెక్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటా ట్రూవా ఫాల్సా తెలుసుకునే ప్రాసెస్ని హైపోథెసిస్ అంటారు, ఓకేనా? ఒక ప్రిడిక్షన్ని ఆఫ్టర్ కలెక్టింగ్ డేటా ద రీసెర్చర్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్ ఎట్లా చేస్తారు, అసలు దాని ఫార్ములేషన్ ఏంటిది? ఐడెంటిఫై ద రీసెర్చ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాతనే కదా రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం దానికోసము. వై ఆర్ ఎంప్లాయీ సేల్స్ డిక్రీజింగ్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మన బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని తెలుసుకోవడానికి, ఆ సొల్యూషన్ని తెలుసుకోవడానికి మనం రీసెర్చ్ చేస్తాం. దానికి ముందు ఏం కావాలి? ప్రాబ్లం అనేది కావాలి. దాని తర్వాత రివ్యూ లిటరేచర్. ఆ ప్రాబ్లం దాని సొల్యూషన్ కోసం మనం కొన్ని జర్నల్స్ చదువుతాం, ప్రీవియస్ రీసెర్చ్ చేస్తాం, కొంతమందిది బుక్స్ చదువుతాం. దాని తర్వాత ఐడెంటిఫై వేరియబుల్, ఫైండ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్. ఇందులో 2 వేరియబుల్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ వేరియబుల్ ట్రైనింగ్, డిపెండెంట్ వేరియబుల్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని చూస్తాం, ట్రైనింగ్ని చూస్తాం. లైక్ ఇవి ఐడెంటిఫై వేరియబుల్స్. అంటే ఐడెంటిఫై చేస్తాం ఒక సొల్యూషన్ని దేని త్రూ అయినా. వేరియబుల్ ఇన్వాల్వ్డ్, అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి వేరియబుల్స్. ఫార్ములేట్ ద హైపోథెసిస్ మీన్స్ ప్రిపేరింగ్ ఏ క్లియర్ అండ్ టెస్టబుల్ అజెప్షన్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ ప్రాబ్లం. మీన్స్ ఒక క్లియర్ టెస్టబుల్ అజెప్షన్ అనేది బేస్ చేసుకొని రీసెర్చ్ చేస్తాం మనం. ఒక క్లియర్ అంటే ఒక మైండ్లో ఒకటి పెట్టుకోవాలా, మనం దీనిపైన రీసెర్చ్ చేయాలి, దీనిపైన టెస్ట్ చేయాలి అని ఒక అజెప్షన్, ఒక థాట్ పెట్టుకొని మనం రీసెర్చ్ చేస్తాం. చెక్ ద హైపోథెసిస్, మేక్ షూర్ ఇట్ ఈస్ క్లియర్, సింపుల్, టెస్టబుల్, రిలేటెడ్ టు ద రీసెర్చ్ ప్రాబ్లం. మనం చేసేది కూడా క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, టెస్టబుల్ అనేది ఉండాలి ఖచ్చితంగా, రిలేటెడ్ టు ద రీసెర్చ్ ప్రాబ్లం. సో ఇది ఒకసారి నీట్గా చదువుకోండి. కొంచెం ట్రిక్కీగా ఉంది కానీ కొంచెం అర్థం చేసుకొని చదవండి. టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్, ఎట్లా టెస్ట్ చేస్తారు హైపోథెసిస్ని? స్టేట్ ద హైపోథెసిస్ బిఫోర్ టెస్టింగ్ ద రీసెర్చ్. రైట్ 2 హైపోథెసిస్ ఉంటాయి. నల్ హైపోథెసిస్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఉంటాయి. 2 నల్స్. హెచ్ఓ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఇక్కడ ద నల్ హైపోథెసిస్ హెచ్ఓ స్టేట్స్ దాట్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ ఆర్ నో ఎఫెక్ట్ బిట్వీన్ ద వేరియబుల్ లైక్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ మార్క్స్. హెచ్ఓ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ మార్క్స్. స్టడింగ్ మోర్ ఆర్ లెస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మ్యాటర్. దీనికి దానికి లైక్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్ states that the no relationship or no effect between the variable.
దీ దీంతోని ఇది అవుతుంది అని ఎక్కడ గ్యారంటీ లేదు. లైక్ ఎగ్జాంపుల్, స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ మార్క్స్ హెచ్ఓ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్. ఎక్కువసేపు చదువుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది గ్యారంటీ లేదు. స్టడింగ్ మోర్ ఆర్ లెస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మార్క్స్. అర్థమైందా? నల్ హైపోథెసిస్ అంటే ఇది, దీనికి దానికి లింక్ లేదు. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, ఏ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్, దేర్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్. ఇది మాత్రం రెండింటిని రిలేట్ చేస్తుంది. లైక్ వేరియబుల్ని అండ్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ మార్క్స్. ఏ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్, ఏ రిలేషన్షిప్ నాట్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద వేరియబుల్స్, ఏ రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ ద వేరియబుల్స్. ఇది అర్థమైందా? నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఇందులో టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో 2 ఉన్నాయి, ఏ బి. ఎట్లా టెస్ట్ చేస్తారు అనేది. నెక్స్ట్ కలెక్టింగ్ డేటాని కలెక్ట్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ లైక్ క్వశ్చనర్స్ అడిగి ఇంటర్వ్యూస్ తీసుకొని సర్వే చేసి తీసుకుంటాం. సెలెక్ట్ స్టాటిస్టికల్ టెస్ట్ అనేది సూటబుల్ అవుతుంది. లైక్ ఇందులో టీ టెస్ట్ అనేది ఉంటుంది, జెడ్ టెస్ట్ అనేది ఉంటుంది, చీ స్క్వేర్ అనేది ఉంటుంది, అనోవా అనేటివి ఉంటాయి ఇందులో. ఇది బెస్ట్ అనమాట. అనలైజ్ డేటా, పర్ఫార్మ్ ద స్టాటిస్టికల్ స్టెప్స్ ఆన్ ద కలెక్టెడ్ డేటా. మనం డేటాని కలెక్ట్ చేస్తాం కదా, దాన్ని స్టాటిస్టికల్ మెథడ్లో యూజ్ చేస్తే ఈజీ అవుతుంది. అనలైజ్ చేసుకోవాలి మనం దాన్ని. డ్రా కన్క్లూజన్, చేసుకున్న తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఇఫ్ ఎవిడెన్స్ సపోర్ట్ ద హైపోథసిస్కి సపోర్టెడ్గా వచ్చిందనుకో యాక్సెప్ట్ H1, రిజెక్ట్ H2. ఇఫ్ ఎవిడెన్స్ డస్ నాట్ సపోర్ట్ యాక్సెప్ట్ HO. సపోర్ట్ చెయ్యకపోతే రిజెక్ట్కి HO, యాక్సెప్టబుల్గా వస్తే యాక్సెప్ట్ H1. అంతే. ప్రాబ్లం తెలుసుకోవాలి, దానికోసం రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసిన తర్వాత ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, మెథడ్స్ యూజ్ చేసిన తర్వాత కంక్లూజన్ వచ్చిన తర్వాత ఆ కన్క్లూజన్ ఆన్సర్ మనకి యాక్సెప్ట్ అయితే HO, రిజెక్ట్ అయితే HO. అంతే. వాట్ డూ యూ మీన్ బై స్మాల్ శాంపుల్ అండ్ లార్జెస్ట్ శాంపుల్? ఇదైతే ఈజీ. స్మాల్ శాంపుల్ అంటే 30 మెంబర్స్ బిలో చేస్తే దాన్ని స్మాల్ శాంపుల్ అంటారు. అబౌవ్ 30 మెంబర్స్, 30 ఆర్ మోర్ దెన్ 30 చేస్తే లార్జ్ శాంపుల్ అంటే ఏంది? మనం కొంతమంది దగ్గరికి పోయి లైక్ క్వెరీ తీసుకుంటాం, మన బిజినెస్కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం. ఏ శాంపుల్ విత్ లెస్ దెన్ 30 అబ్జర్వేషన్స్, లెస్ దెన్ 30 ఈజ్ కాల్డ్ స్మాల్ శాంపుల్. నంబర్ ఆఫ్ మోర్ దెన్ 30 ఈక్వల్స్ టు లార్జ్ శాంపుల్. మోర్ దెన్ 30 ఉంటే దాన్ని లార్జ్ శాంపుల్ అనే ఉంటారు. ఇక్కడ ఏంది? సైజ్ ఈజ్ బిలో 30, యూజువల్లీ అనలైజ్డ్ యూజింగ్ ద టీ టెస్ట్, లెస్ అక్యురేట్ దెన్ ద లార్జ్ శాంపుల్. దీనికంటే ఇది కొంచెం తక్కువ కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంది? ఏ రీసెర్చర్ సర్వే 25 MBA స్టూడెంట్స్. సో ఇది స్మాల్ శాంపుల్. లార్జ్ శాంపుల్ ఏంది? 30 మెంబర్స్ అబౌవ్ ఉండాలి. ఇందులో టీ టెస్ట్ యూజ్ చేస్తే ఇందులో జెడ్ టెస్ట్ యూజ్ చేస్తారు. ఇది మోర్ రిలయబుల్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది, మోర్ కరెక్ట్ రిజల్ట్స్ అనేటివి ఇస్తుంది. ఏ రీసెర్చర్ సర్వే 100 MBA స్టూడెంట్స్, 30 అబౌవ్ ఉంది కదా, అందుకే ఇది లార్జ్ శాంపుల్. అంతే. వాట్ ఆర్ parametric and non-parametric test, డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. పారామెట్రిక్ అంటే ఏంది, నాన్ పారామెట్రిక్ అంటే ఏంది? పారామెట్రిక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డేటా ఫాలోస్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయ్యేదాన్ని పారామెట్రిక్ టెస్ట్ అని అంటారు. ఇక్కడేమో నాన్ పారామెట్రిక్ టెస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో కాదు, డస్ నాట్ ఫాలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇదేమో డిస్ట్రిబ్యూషన్ అండ్ ద పాపులేషన్ పారామీటర్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది తెలుస్తుంది, చేయొచ్చు. దీనివల్ల ఏంది? ఈజ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్, కేటగిరీస్ చేస్తాం నాన్ పారామెట్రిక్ టెస్ట్. సో ఇక్కడ ఏమేమి టెస్ట్ యూజ్ చేస్తాం? పారామెట్రిక్ టెస్ట్కి జెడ్ టెస్ట్, టీ టెస్ట్, అనోవా. ఇక్కడ చీ స్క్వేర్ టెస్ట్, సైన్ టెస్ట్, మ్యాన్ విట్నీ టెస్ట్. అర్థమైందా? ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అలౌ చేస్తాం, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని అలౌ చేయం. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తాం, ఇక్కడనేమో ర్యాంక్స్, కేటగిరీస్ ఇస్తాం. ఇందులో 3 టెస్ట్ యూజ్ అవుతాయి, ఇందులో 3 టెస్ట్ యూజ్ అవుతాయి.
ఇది మోర్ అక్యురేట్ ఉంటుంది, మోర్ పవర్ఫుల్ స్టాటిస్టికల్ టెస్ట్. యూజ్ ఆల్ డేటా వాల్యూస్, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ కన్సిడర్డ్. సూటబుల్ ఫర్ లార్జ్ శాంపిల్ వర్క్ వెన్ విత్ లార్జ్ శాంపిల్ సైజెస్. లార్జ్ శాంపిల్ సైజెస్ అంటే మోర్ దెన్ 30 ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. వైడ్లీ యూజ్డ్, కామన్లీ యూజ్డ్ అండ్ సైంటిఫిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్. ఇది కామన్గా యూజ్ చేసేది పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్డినల్ అండ్ నామినల్ డేటాని కెన్ బి యూజ్డ్. ఒక నామినల్ డేటాని యూజ్ చేస్తుంది. నో అజంప్షన్ ఆఫ్ నామినల్ డిస్ట్రిబ్యూషన్. సింపుల్ టు యూజ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ అప్లై. ఇది కొంచెం హార్డ్, ఇది కొంచెం ఈజీ టు అండర్స్టాండ్. కెన్ అనలైజ్ ర్యాంక్స్, కేటగిరీస్ యూస్ఫుల్ ఫర్ ఆర్డినల్ అండ్ నామినల్ డేటా. ఆర్డినల్ డేటాకి నామినల్ డేటాకి కేటగిరీస్ చేయొచ్చు, ర్యాంక్స్ ఇవ్వచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పెట్టండి నాకు, దానికోసం డిస్కస్ చేద్దాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.